ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో నవగ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. అమ్మ, మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల్లో ఇమిడి ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ అవి భూలోకంలో మానవుల మీద నానా విధాలైనటువంటి రకరకాలైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, ఆగ్రహాలని, అట్లాగే వాటి యొక్క ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ మనం జన్మించినటువంటి సమయానుసారంగా ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మన యొక్క మనసుకి మూలకారమైనటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని ఆ చంద్రుడి యొక్క జన్మరాశిని అనుసరించి ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి, ఆ రాశి వారికి చంద్రుడు అంటే మనసుకి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా గోచారంలో మనకి ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంటే మనకి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు కూడా ఈ 12 రాశుల్లో ఉండి మనకి ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు జూన్ అంటే ఫస్ట్ నుంచి కూడా జూన్ 30వ తేదీ వరకు సూర్య భగవానుడు అనంత విశ్వంలో ఈ గ్రహాలన్నిటికీ మూలంగా ఉన్నటువంటి పెద్ద గ్రహము ప్లస్ ముఖ్యంగా పెద్దవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు వృషభ రాశిలో మనకి 14వ తారీఖు వరకు ఉండి 15వ తేదీ నుండి కూడా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడు 30వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంటే దాదాపుగా ఈ జూన్ మాసంలో ఆయన 2 రాశుల యొక్క ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అతి శీఘ్రమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం దాదాపుగా ఈ జూన్ మాసంలో 6వ తేదీ వరకు కూడా రవితో కలిసి దాదాపుగా వృషభ రాశిలో ఉంటూ 6వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కూడా మిథున రాశి తన యొక్క సొంత రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు గురుడితో కలిసి. కాబట్టి ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా జూన్ మాసం అంటే ఇంకా తర్వాత ఉంటాడు ఆయన. 30వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా జూన్ మాసంలో అతి శీఘ్రంగా బుధగ్రహం అనేటటువంటిది 3 రాశుల్లో ప్రవేశాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రాశుల వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, కొన్ని భావాలు ఉంటాయి, మనం తెలియజేసుకున్నాం. శుక్రుడు దాదాపుగా 3 నెలలు 3.5 నెలల బట్టి శుక్రుడు అనుకూలం ఉంటేనే మానవుల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానివ్వండి, వివాహ యోగాలు కానివ్వండి, భోగ భాగ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ శుక్రుడి వల్లనే వస్తాయి. మరి ఆ శుక్రుడు శనితో కలిసి, రాహుతో కలిసి షట్చక్ర వేధపడి అంటే దాదాపుగా షడ్గ్రహ వేదన అనుభవించి, పంచగ్రహ వేదన అనుభవించి ఇప్పుడు రిలాక్స్గా మేషరాశిలోకి ఈ నెల మే 31 అంటే జూన్ 1 నుంచి కూడా ఆయన మేషరాశిలోకి అడుగు పెడుతున్నారు శుక్ర భగవానుడు. తర్వాత కుజగ్రహం, ఈయన దాదాపుగా 7.5-8 నెలల బట్టి తన యొక్క సంచారాన్ని ఇటు మిథున రాశి, ఇటు కర్కాటక రాశి స్తంభన అంటారు, కుజస్తంభన. ఈ కుజస్తంభనతో బీభత్సం అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు కానీ, యుద్ధాలు కానీ. ఈయన ఈ యొక్క జూన్ 6వ తేదీ అయిపోయి 7వ తారీఖు నుంచి కూడా మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క 4 గ్రహాలు కూడా 4 రాశుల యొక్క వీక్షణలు, ముఖ్యంగా బుధగ్రహం అతి శీఘ్రంగా ప్రయాణం చేస్తూ 3 రాశులు మారుతోంది. బుద్ధికి కారకుడు, మరి బుద్ధుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయో, వ్యాపార కారకుడు, వ్యాపారాల్లో ఎటువంటి క్రియేషన్స్ జరుగుతాయో గురుడితో కలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఆల్రెడీ గురుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, రాహుగ్రహం మొన్ననే మారింది, ఆయన కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అంటే నవగ్రహాల యొక్క సంచారం జూన్ 1 నుంచి మనకి జూన్ 30వ తేదీ వరకు మేషాది రాశుల వారికి అంటే మీనరాశి పర్యంతం వారు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, ప్రతిబంధకాలు ఇస్తారో
మనం చక్కగా ఒక్కొక్క రాశి వైజు మనం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా. వృశ్చిక రాశి ఇది చాలా అంతర్గతమైనటువంటి రాశి. మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి. వీరి మనసుల్లో ఏముందో తెలియటం చాలా కష్టంగా ఉంటుంది. అయితే వీరికి అన్ని కష్టాలు ఇప్పుడు మీద పడ్డట్టుగా ఉన్నాయి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే ధనాధిపతి ధనకారకుడైనటువంటి గురుడు అష్టమంలో ఉన్నాడు, వ్యాపార స్థానంలో. అంటే వీరు సంకల్పిస్తారు, మనసులో కొన్ని కోరికలు ఉంటాయి, వీరు వృద్ధి చెందాలి, ఇంకేముంది ధనపరంగా నేను ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అవకాశం తీసుకుంటారు. కానీ గురుగ్రహ మార్పు జరిగిన దగ్గర నుంచి అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిగతుల వలన వృశ్చిక రాశి వారికి కొంత ఆకస్మిక ధన నష్టం వ్యాపారపరంగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకున్నంత ఆశింపు ధనం లభించదు. పెట్టుబడి పెట్టి ధనాన్ని పెడతారు. అది దూర ప్రాంతాలకు సంబంధించిన లాజిస్టిక్స్ లేకపోతే లావాదేవీలు జరిపేటటువంటి వాటిల్లో పెట్టినా కూడా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిలో కానీ, లేకపోతే ఈ ఫ్లైట్స్కి సంబంధించిన ఏదో ఒక ఐటెం తయారు చేసే వాటిల్లో కానీ, లేకపోతే రైల్వే రంగంలో సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా సరే వాళ్ళు పెడతారు. కానీ కొన్ని మార్పులు చేర్పులు జరగడం ద్వారా వీరికి కొంత ఆర్థిక నష్టం కలగడానికి అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి గురుడు అంత బాలేదు కాబట్టి వీరు దత్త స్థవాన్ని, దత్త కవచాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవడం చాలా మంచిది. గురు చరిత్ర రోజుకి ఒక సర్గన్న వారు చదువుకోవడం, అధ్యాయాన్ని చదివినా కూడా కొంత మానసికంగా ఊరట లభిస్తుంది వారికి. ముఖ్యంగా భగవద్గీత వలన వీరు నిరుత్సాహపడకుండా ఉంటారు. లేకపోతే ఏదో ప్రమాదం వస్తుంది, ధనాన్ని నేను కోల్పోతున్నాను అనే భావంతోనే వీరికున్న నాలెడ్జ్ కూడా పక్కదో పడుతుంది, పూర్వజన్మ పుణ్యం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని వీరు కాస్త భగవద్గీతలో రోజుకు ఒక అధ్యాయం కానీ లేకపోతే ఒక సర్గన కానీ చదువుకున్నట్లయితే నాలెడ్జ్ అనేది పెంచుకొని, ఇది కాదు జీవితం, ఇంకోటి, ఈ జీవితం ఎప్పుడూ ఇట్లాగే ఉండదు, ఇంకా మారుతుంది అనేటటువంటి ఒక సిస్టమ్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహువు కొంత గృహ సంబంధిత విషయాలలో, సౌకర్యవంతమైన విషయంలో, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఫ్లక్చువేషన్స్ సూచించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా గృహాన్ని కొనడం, ల్యాండ్ విషయాలకి సంబంధించి ఓ పట్టాన ఏది కూడా తెమలదు. దీని ద్వారా వీరికున్న ఆలోచన శక్తి మందగింపబడుతుంది, మందత్వం వస్తుంది. అందుకని ముఖ్యంగా సంతాన విషయంలో కూడా వీరికి అన్ని ఎదురు దెబ్బలే. అంటే కొంచెం సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి అంత యోగ్యకరంగా లేనటువంటి పరిస్థితి. సరే, జాతకంలో ఏదైనా యోగిస్తే ఒక్కోసారి వీళ్ళు ఈ గోచారంలో అనుకూలం లేకపోయినా జాతకంలో కొంత ఏదైనా అనుకూలంగా ఉంటే మటుకు వీరికి చక్కగా అనుకూల స్థితి కలగడానికి గ్రహాలు కూడా సహకరిస్తాయి. ఎందుకంటే గోచారం వేరు, జన్మ జాతకం వేరు, రెండింటికి మిక్సింగ్ చేస్తేనే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ విధంగా రాహువు శని వృశ్చిక రాశి వారికి అంత యోగ్యకరంగా లేదు. సత్యోస్ఫురణ శక్తి తగ్గుతుంది, సృజనాత్మకత లోపిస్తుంది. పెట్టిన పెట్టుబడులు ఏదైనా ఉద్యోగరీత్యా కానీ, ప్రమోషన్స్ రీత్యా కానీ వీరు అనుకుంటారు, కానీ అవి జరిగే అవకాశం ఉండదు. టైం పడుతుంది, బాగా లేట్ అవుతుంది. దాని ద్వారా వీరికి అంతర్గతంగా, అంతర్లీనంగా కొంత జుగుత్స, నిరుత్సాహం ఏర్పడుతుంది. ముఖ్యంగా సూర్య భగవానుడు ఈయన సప్తమ స్థానంలో జూన్ 15 వరకు ఉంటాడు. ఉండి వ్యాపార భాగస్వామ్యంలో, ధనపరమైనటువంటి విషయంలో, లేకపోతే ఉద్యోగ విషయంలో కొంత ఫ్లక్చువేషన్స్ జరిగి మాట అనుకోవటం, అది పోలీస్ కేసుల దాకా వెళ్ళటం, లేకపోతే న్యాయస్థానాల దాకా వెళ్ళటం, అక్కడ డబ్బుని కోల్పోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ రవి జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అష్టమ భావంలో ఉండటం, అష్టమాధిపతి అయినటువంటి బుధుడితో కలవటం, ధనాధిపతితో కలవటం వలన చాలా 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 ధనపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, స్నేహితుల వలన ఎవరైనా స్నేహితులు కానీ లేకపోతే బంధువుల్లో అనుయాయులు ఎవరన్నా ఉన్నా, దాయాదులు ఉన్నా, లేదా కొత్తగా ఎవరో పరిచయం అవుతారు, వాళ్ళకి ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి సినిమా వ్యవస్థలో చెప్పినట్టుగా మొత్తం రంగరిస్తారు. రంగరించిన తర్వాత వీళ్ళు తెలియకుండా ధనాన్ని మూటగట్టి పెడతారు, అది కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఉద్యోగరీత్యా ఇబ్బందులు, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా ధన నష్టము, వీరు చేసే స్వయంకృత అపరాధం. ముఖ్యంగా 10వ భావంలో ఉన్నటువంటి కుజకేతువులు ఉద్యోగంలో ఇప్పటివరకు కొంత ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి, వృశ్చిక రాశి వారికి ఉద్యోగరీత్యా కొంత వెసులుబాటు కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగరీత్యా వెసులుబాటు కలిగినప్పటికీ కూడా వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందుల వలన ఆ ఉద్యోగానికి సరైన సమయానికి వెళ్ళకపోవటము, లేకపోతే ఉద్యోగం వస్తుందనే సమయంలో అది వేరే పోస్ట్ పోన్ అవటం, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, ఇలాంటి వాటి వలన కూడా ఇబ్బందులు వస్తుంది. కానీ గ్రహస్థితి అసలు బాలేదు వీళ్ళకి. వృశ్చిక రాశి వారికి ఏ గ్రహస్థితి బాలేదు.
కాబట్టి వీరు నవగ్రహ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేసుకోవటం విశేషం. ఎందుకంటే ధనకారకుడైనటువంటి శుక్రుడు కూడా ఈ నెలల్లో 6లో ఉంటాడు. 6లో ఉండటం ద్వారా వీళ్ళకి దాని ఏమంటారు, బయట సమస్య కాదు, ఆర్థిక సమస్య కాదు, ఇంటి సమస్య కూడా పెద్ద తలకాయ నొప్పిగా ఉంటుంది. ఊరిని అవసరం లేకుండానే గొడవలు, భార్యాభర్తలకి ఒక మధ్య సమన్వయం అనేటువంటి ఉండదు. ముఖ్యంగా ధన విషయంలో గొడవలు, అనుమానాలు, లేనిపోని అవమానాలు, పనికి మాలిన వ్యవస్థ అంతా వీళ్ళకేనా అన్నట్టుగా ఉంటుంది. అంటే వాహన రీత్యా కూడా ఖర్చు అధికంగా ఉంటుంది, ఎప్పుడు రిపేర్లు అవుతూ ఉంటాయి నెల రోజులు. అందుకని ఈ యొక్క గ్రహస్థితి ఏదీ బాలేదు కాబట్టి ఈ యొక్క జూన్ మాసంలో నవగ్రహ స్తోత్రాలని పారాయణ చేసుకోండి. ధనం ఉన్నవాళ్ళు అవసరమైతే యథాశక్తిగా ఒకరోజైనా సరే నవగ్రహాలన్నీ 9 మందిని కూర్చొని బ్రాహ్మణుల చేత జపం చేయించుకోండి నెల రోజులు. లేదా నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు పొడి చేసి శివాభిషేకంలో అర్చనగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవటం ద్వారా, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం ద్వారా వీరిలో ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఉద్యోగం దగ్గర దాకా వచ్చి పోకుండా, ఉన్న ఉద్యోగాలు పోకుండా కాస్త నిలబడడానికి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంత అస్తవ్యస్తమైనటువంటి ఫ్లక్చువేషన్స్, ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి నవగ్రహ ఆరాధనే వీరికి సర్వదా శరణ్యం అని మనం అనుకోవాలి తల్లి. కాబట్టి ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. దోషం.